అమెరికాలో హైదరాబాద్ యువకుడు హత్యకు గురయ్యాడు. దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు. అమెరికా వాషింగ్టన్ ఎయిస్ లో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజ మృతి చెందాడు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన రవితేజ జాబ్ సర్చింగ్ లో ఉన్నట్లు సమాచారం. రవితేజ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నేను నల్గొండకు పోయినా, అక్కడ కొన్ని రోజులు బతికినా. అక్కడ నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం కాదు, పిల్లల చదువులో చూసిన నేను హైదరాబాద్కి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు క్యాబ్ తోలుకుంటూ నా పిల్లలను చదివించుకున్నా. 2022లో పంపిన, ఎంఎస్ గురించి పంపిన. ఎంఎస్ అయిపోయింది. జాబ్ గురించి సెర్చ్ చేసుకుంటూ మొన్నటి వరకు ఆ ఎలక్షన్ లో గొడవలు జాబులు రాలేదు. మార్చిలో వస్తుంది డాడీ, నేను నీ డ్రీమ్స్ అని నిలబెడతాను సార్. నన్ను ఏడిపించిపోతున్నాడు సార్. నా కొడుకుని అన్ని ఇమీడియట్ గా ఈ రోజు హాలిడే, కన్సల్టెంట్ హాలిడే కాబట్టి ఇమీడియట్ గా మీడియా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అయితేంది, స్టేట్ గవర్నమెంట్ అయితేంది, ఈ బాడీ అనేది ఇమీడియట్ గా మనకి ఇండియాకి పంపించాల్సిందిగా మేము మీడియా ద్వారా కోరుతున్నాము. అబ్బాయి ఎంఎస్ కి 2022 సంవత్సరంలో ఎంఎస్ కి వాళ్ళ తండ్రి క్యాబ్ డ్రైవర్ చేసుకుంటూ తండ్రి క్యాబ్ డ్రైవర్ చేసుకుంటూ పేద కుటుంబం నుంచి వచ్చి కోయలగూడ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అబ్బాయిని ఎంఎస్ కి 2022 మార్చిలో పంపించడం జరిగినది. అబ్బాయి ఎంఎస్ అయిపోయింది. పార్ట్ టైం జాబ్ ఒక చైనీస్ రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు మార్నింగ్ డెలివరీకి వెళ్తే నల్లజాతు చేతిలో హతమయడం జరిగినది. ఇంకా తల్లికి తెలియలేదు విషయం. తండ్రికి ఇప్పుడిప్పుడే చెప్పినాము. బాడీ ఏంటంటే మనకి 3 days to 4 days పడుతుంది. మీడియా ద్వారా ఇమీడియట్ గా బాడీ మనకి రావడానికి విజ్ఞప్తి చేస్తున్నాం దానికోసం.